హాయ్ ఫ్రెండ్స్, ఒక డిగ్రీ చదివే అబ్బాయి మాటలు విని మా దేశం చాలా బాగుంటుంది, చాలా పర్యాటక ప్రాంతాలు ఉన్నాయి, చాలా అద్భుతంగా ఉంటుంది, మంచి మంచి లొకేషన్స్ ఉన్నాయి, రండి చూడడానికంటే ఆ అబ్బాయి మాటలు విని విదేశీ యువతి మన దేశానికి వచ్చింది చూడడానికంటే అని చెప్పి ఆ వచ్చిన అమ్మాయిపై హైదరాబాద్లో ఘోరమైన అత్యాచారం జరిగింది. ఇది ఎంత ఘోరం అంటే దేశంలోనే సంచలనం రేపుతుంది. ఎందుకంటే విదేశీ అమ్మాయి కాబట్టి దేశవ్యాప్తంగా కాకుండా ఇంటర్నేషనల్ వ్యాప్తంగా ఇది ఇష్యూ అవుతున్నది. ఎందుకంటే మన దేశాన్ని నమ్మొచ్చిన అమ్మాయికి ఇట్లా జరగడం అనేది ఇది పర్యాటక ప్రాంతంపై చాలా ప్రభావం చూపుతుంది. ఒకవైపు ప్రభుత్వం పర్యాటక ప్రాంతాన్ని ప్రోత్సహించడానికి పోలీసులతోటి కలుపుకొని భద్రతను పెంచుతూ ఇట్లా పర్యాటక ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తుంటే, మరొక పక్క ఇటువంటి నీచమైన ఘటనలు జరుగుతుండడము చాలా సిగ్గుచేటు. ఇంకొక విషయం ఏంటంటే, ఒక బ్రిటన్కు చెందిన వ్లాగర్ వచ్చి మన హైదరాబాద్లో ఇట్లా వ్లాగర్ వీడియో తీస్తూ ఒక అతని దగ్గరికి వెళ్ళి అరటిపండ్లని ఇట్లా వీడియో తీస్తూ అరటిపండు ఎంత అని అడిగితే ఒక్క అరటిపండు 100 రూపాయలు అంటని చెప్పిండు. అది వీడియో రికార్డ్ అవుతుంది. అతని ఫేస్ను కూడా అతను ఆ వీడియోలో రికార్డ్ చేసి ఇంత రేటా ఇంత అంటే విదేశీయులకు ఎంత చెప్పినా కొనేస్తారు, ఏమన్నా కానీ పడతారు, ఎదురు జవాబు తిరగరు అనే ఉద్దేశంతో ఒక అరటిపండు 100 రూపాయలు చెప్పడం అనేది మనం ఇంతకుముందుకు గోవాలో ఇష్యూ అయింది. ఎంత రేట్లు పెంచారు అంటని చెప్పి మొత్తం పర్యాటకం మొత్తం 80% పడిపోయింది. ఇప్పుడు మన దగ్గర కూడా వచ్చేదే తక్కువ. మన దగ్గరికి సంవత్సరానికి 3.5 లక్షల మంది వస్తారు. ఇట్లా నీచమైన పనులు చేసే కొందరి వల్ల ఆయనతో కూడా రాకుండా దెబ్బతింటుంది అంటని చెప్పి ప్రభుత్వం ఒక పక్క వాపోతుంది. అత్యాచారం చేసిన నిందితుని పట్టుకొని విచారిస్తున్నారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మనం ఈ వీడియోలో చూద్దాం. మీకు వీడియో ఏమాత్రం నచ్చినా లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం, ఇటువంటి అప్డేట్స్ కోసం, మన చుట్టుపక్కల ఏం జరుగుతుందని తెలుసుకోవడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. హైదరాబాద్లోని మీర్పేటకు చెందిన మంగళగిరి శరత్ చంద్ర చౌదరి అనే అబ్బాయి ఇటలీలోని యూనివర్సిటీ ఆఫ్ మెస్సినాలో డిగ్రీ చేస్తున్నాడు. డాటా అనాలసిస్లో డిగ్రీ చేస్తున్నాడు. అదే యూనివర్సిటీలో జర్మనీకి చెందిన ఒక అమ్మాయి అండ్ మ్యాక్సిమిలియన్ అనే ఒక అబ్బాయి ఇతనికి పరిచయం అయ్యారు. వాళ్ళ ముగ్గురు కలిసి మంచి ఫ్రెండ్స్ అయ్యారు. ఫ్రెండ్స్ అయినాక అతను మార్చి 4న ఇండియాకు వస్తున్నాడు. ఇండియాకు వస్తూ మా దేశంలో మంచి పర్యాటక ప్రాంతాలు ఉన్నాయి, మంచి మంచి లొకేషన్స్ ఉన్నాయి, రండి చూడండి అంటారంటే వాళ్ళిద్దరు కూడా ఇతనితో పాటు వచ్చిర్రు, శరత్ చంద్రతో పాటు వచ్చిర్రు. వచ్చిన తర్వాత వాళ్ళు మార్చి 4న ఇండియాకు వచ్చిర్రు. ఇండియాకు వచ్చిన తర్వాత మొత్తం మన స్టేట్లో ఉన్న హైదరాబాద్లో ఉన్నాయి, మన స్టేట్లో ఉన్న దాంతోపాటు పక్క రాష్ట్రాల్లో ఉన్న మంచి మంచి పర్యాటక ప్రాంతాలు మొత్తం తిరిగిర్రు, చూసిన తర్వాత ఏప్రిల్ 3న వాళ్ళందరూ కూడా రిటర్న్ కావాలి. అయితే అబ్బాయి ఏం చేసిండు, శరత్ అనే అబ్బాయి వాళ్ళ బంధువుల ఇంట్లో ఏదో కార్యక్రమం ఉందంటని చెప్పి కుటుంబం అందరితోటి కలిపి సోమవారం నాడు అంటే 31 మార్చి నాడు వాళ్ళ కుటుంబంతో కలిపి వరంగల్ పోయిండు. వరంగల్ పోతే వీళ్ళ ఇంట్లో జర్మనీకి నుంచి వచ్చిన ఇద్దరు ఫ్రెండ్స్, అమ్మాయి ప్లస్ అబ్బాయి ఇద్దరు ఉన్నారు. సోమవారం సాయంత్రం మీర్పేట దగ్గర ఉన్న మందమల్లమ్మ దగ్గరికి వీళ్ళు వెజిటేబుల్స్ తీసుకొద్దామంటని చెప్పి మార్కెట్ కంటని చెప్పి వెళ్ళారు. వెళ్తే అదే టైంలో అక్కడికి యాకత్పురకు చెందిన ఎస్ఆర్టీ కాలనీకి చెందిన మహమ్మద్ అబ్దుల్ అస్లాం అనే ఒక అబ్బాయి, 25 సంవత్సరాల అబ్బాయి, డ్రైవరు, క్యాబ్ డ్రైవరు, ఒక 4-5 మంది మైనర్లను 9 నుంచి 16 సంవత్సరాల వయసున్న పిల్లలను తీసుకొని ఆ కారులో వచ్చిన తర్వాత ఆ అబ్బాయి, ఆ డ్రైవరు ఈమెను చూసిండు, జర్మనీ అమ్మాయిని చూసిండు. జర్మనీ వాళ్ళ అమ్మాయిలు ఎట్లుంటారు, జనరల్గా మంచి కలరు, మంచి హైటు, మంచి ఫిజిక్ ఉంటుంది. ఎగ్జాంపుల్గా ఇక్కడ మనం చూపిస్తున్న ఫోటోలో చూసినట్టు వాళ్ళు కొంచెం మంచిగా ఉంటారు. ఉండక వాళ్ళ డ్రెస్సింగ్ కూడా కొంచెం అడ్వాన్స్ ఉంటుంది కాబట్టి కొంచెం వాళ్ళ డ్రెస్సింగ్ స్టైల్ అంతా కూడా కొంచెం వేరే విధంగా ఉంటుంది. అయితే ఈ అస్లాం అనే అబ్బాయి ఆ జర్మనీ యువతిని చూసి ఈ అమ్మాయిని ఎట్లా చేసి చేయాలి అని చెప్పి అనుకొని వాళ్ళతోటి పరిచయం పెంచుకొని మీరు మా కారులో ఎక్కండి, మేము మార్కెట్కి తీసుకెళ్తాము అని చెప్పి అవి ఇవి మాటలు చెప్పి ఎక్కించుకున్న తర్వాత ఇది రంజాన్ మాసము, ఇప్పుడు చాలా ప్రత్యేకంగా ఉంటుంది. చాలా మంచి మంచి ఫుడ్ స్టాల్స్ అవి ఇవి ఉంటాయి, నైట్ టైంలో చాలా బాగుంటుంది అంటని చెప్పి వాళ్ళకి అవి ఇవి మాటలు చెప్పి ఫస్ట్ ఓల్డ్ సిటీకి తీసుకుపోయి అక్కడ ఓల్డ్ సిటీలో చార్మినార్ అక్కడ కొన్ని ప్రాంతాలు తిప్పిన తర్వాత అక్కడ స్నాక్స్ కూడా తినిపించిన తర్వాత అక్కడ నుండి ఇంకా మంచి మంచి ప్లేసెస్ ఉన్నాయి, మనం ఫోటోలు తీసుకోవడానికి కూడా చాలా బాగుంటుంది అంటని చెప్పి శంషాబాద్ ఎయిర్పోర్ట్ సైడ్ తీసుకెళ్ళిండు. అక్కడ మామిడిపల్లి అనే ఆ విలేజ్ ప్రాంతంలోకి అంటే అక్కడ సరౌండింగ్ తీసుకెళ్ళిన తర్వాత అతని మనసులో ఏముంది, ఈ అమ్మాయిని అనుభవించాలి. అయితే పక్కన ఫ్రెండ్ ఉండు, మ్యాక్సిమిల్ అని ఫ్రెండ్ ఉండు,
ఇతన్ని ఎట్లా చేసి దింపాలి అంటని చెప్పి అతను అనుకున్నాడు. ఆ పిల్లలకు చెప్పి మధ్యాహ్నం ఒక దగ్గర మామిడిపల్లి గ్రామం సమీపంలోకి పోయిన తర్వాత ఆ పిల్లలతో దింపి ఇక్కడ దిగండి సార్, సెల్ఫీలు దిగితే చాలా బాగుంటుంది అంటని చెప్పి అక్కడ దింపిండు. ఆ టైంలో సాయంత్రం 7 ఆ టైం అవుతున్నది. దింపిండు. వాళ్ళు సెల్ఫీలు దిగండి, ఇక్కడ 100 మీటర్స్ దూరంలో యూటర్న్ ఉంటుంది, నేను యూటర్న్ తీసుకొని వస్తాను, మేడం ఇళ్ళనే ఉంటుంది అంటని చెప్పి చెప్పిండు. అక్కడ నుండి స్టార్ట్ అయ్యిండు. ఆ యూటర్న్ తీసుకోకుండా కొంచెం అట్లే ముందరికి వెళ్ళి చెట్ల పోయిన తర్వాత కారులోకి దిగి ఇక్కడ దిగండి మేడం, ఇక్కడ సెల్ఫీలు దిగితే చాలా బాగుంటుంది అని చెప్పి ఆమెకి చెప్పిండు. ఆమె కార్లకించి దిగిన తర్వాత ఆమెను బెదిరించి అదే కార్లో అత్యాచారం చేసిన తర్వాత మళ్ళీ బెదిరించి ఆమెని కార్లో ఎక్కించుకొని మెల్లగా వస్తుంటే కారు మెల్లగా వస్తుండడంతో ఆమె భయపడిపోయి ఆ రన్నింగ్ కార్లకించి బయటికి దుంకేసింది. పక్కనే ఫ్రెండ్ ఉంది కదా, దుంకేసిన వెంబడే ఫ్రెండ్ని పిలిచేసరికి అతను ఈమె సైడు వస్తున్నాడు. ఆ పిల్లలను తీసుకొని అతను కార్లో ఎక్కించుకొని పరారైన తర్వాత వచ్చిన తర్వాత అతనికి మొత్తం చెప్పి అక్కడ పక్కన ఆటో పట్టుకొని వాళ్ళు డైరెక్ట్ మీర్పేటలోని పోలీస్ స్టేషన్కి పోయి కంప్లైంట్ చేస్తే వాళ్ళు ఇది మా పరిధిలోకి రాదంటని చెప్పి పహాడీ షరీఫ్ పోలీస్ స్టేషన్కు వాళ్ళు ఇన్ఫామ్ చేశారు. వాళ్ళే వచ్చారు, పహాడీ షరీఫ్ పోలీసు వాళ్ళే వచ్చి వీళ్ళ దగ్గరికి కంప్లైంట్ తీసుకొని మొత్తం డీటెయిల్స్ తీసుకొని ఆ డీటెయిల్స్ ప్రకారము ఆ సీసీ ఫుటేజ్ అక్కడ పక్కనున్న కెమెరాలు అవి ఆనవాళ్ళు మొత్తం తీసుకొని ఆ అస్లాం అనే అబ్బాయిని అరెస్ట్ చేసి విచారిస్తున్నారు. వీళ్ళుంటున్న ఫ్రెండ్ వాళ్ళ ఇల్లు మీర్పేటలో ఇల్లు కూడా భద్రత కల్పించారు. అయితే ఈ అత్యాచారం అనేది నేషనల్ వైజ్ కాకుండా ఇంటర్నేషనల్ వైజ్గా కాబట్టి ఆ రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్ బాబు దీనిపై ప్రత్యేక దృష్టి పెట్టి ఆ దర్యాప్తుని వేగవంతం చేస్తున్నాడు. ఎందుకంటే దీని రిపోర్టును మళ్ళీ జర్మనీకి పంపించాలి. ఇప్పుడు ఈ రిపోర్ట్ మొత్తం తయారు చేసిన తర్వాత వీళ్ళు ఆ రాచకొండ పోలీస్ కమిషనర్కి వస్తుంది. అక్కడి నుండి మళ్ళీ సిఐడి ఆఫీస్కి వెళ్తుంది. సిఐడి నుండి జర్మనీ రాయబార కార్యాలయానికి వెళ్తుంది. కాబట్టి ఆ ప్రత్యేక దృష్టి పెట్టి కమిషనర్ దీని మీద చాలా సీరియస్గా ఈ దర్యాప్తు చేస్తున్నాడు. కొంతమంది మూర్ఖులు ఇది కొత్త ప్రాంతము, వాళ్ళు కొత్త మనుషులు, వాళ్ళకు మన భాష రాదు, ఏమన్నా ఉంటారు, ఎంత చెప్పినా తీసుకుంటారు అంటని చెప్పి కొందరు 10 మందిలో ఒకరిద్దరు ఇటువంటి పనులు చేయడం వల్ల మొత్తం పర్యాటకానికి దెబ్బ పడుతుంది, గవర్నమెంట్కి ఇన్కమ్ పడిపోతుంది, చాలామందికి ఉపాధి కోల్పోయే పరిస్థితి వస్తుంది. దీనిపై కఠిన చర్యలు తీసుకొని ఇంకొకటి ఇట్లా అత్యాచారం చేయడం అనేది, ఎందుకంటే విదేశీ యువతి మన దేశాన్ని నమ్మి మన దేశానికి వచ్చింది, అటువంటి ఆమె మీద ఇట్లా అత్యాచారం చేయడం అనేది ఎంత ఘోరం అంటే అటువంటి వాళ్ళకి కఠిన శిక్షలు విధిస్తేనే ఇటువంటివి జరగకుండా ఉంటాయి. ఎందుకంటే ఇప్పుడు ఇటువంటి ఇష్యూ మీద అది ఇంటర్నేషనల్ వైజ్గా పోయింది. ఈ దేశానికి వెళ్తే ఇట్లా అత్యాచారం చేస్తారు, ఇట్లా బెదిరింపులకు పాల్పడతారు అంటని చెప్పి మొత్తం స్ప్రెడ్ అవ్వడం వల్ల చాలామంది ఎవరు కూడా మన దేశానికే ఇటువంటి చెడ్డ పేరు వస్తుంది. అండ్ ఎవరు కూడా మన దానికి రావడానికి చాలామంది ఎంకమంగలు అవుతారు, భయపడతారు. కాబట్టి దీని మీద ప్రత్యేక దృష్టి తీసుకొని కఠిన చర్యలు విధిస్తేనే ఇటువంటివన్నీ బంద్ అవుతాయి అని చెప్పి నేను ఈ వీడియో ద్వారా కోరుకుంటున్నా. అండ్ మీరు ఇటువంటి వాళ్ళకి ఎటువంటి శిక్ష విధించాలంటని చెప్పి మీరు కూడా కామెంట్ రూపంలో చెప్పండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.